మామూలుగా ఈ బందర్ అనగానే అందరం కొంచెం వాటర్ ఎలా ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంటుందని ఆలోచిస్తాము. ఎస్పెషల్‌గా ఇట్లా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఎలా సార్ మంచినీటికి ఎస్పెషల్‌గా మీకు ఎలా ఏ విధంగా ఉంటుంది ఇక్కడ సదుపాయం? సో అంటే వాటర్ మాట్లాడే ముందు ఫస్ట్ ఏంటంటే బందర్ అనేటప్పటికి కైండ్ ఆఫ్ లైక్ లో ఏరియా. ఆ! సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వర్షం పడితే వాటర్ అనేది విపరీతంగా వచ్చేస్తుంది. సో దానికోసమని మేము ఎట్లా ప్రికాషన్స్ తీసుకున్నాము అని అంటే కనుక ఫస్ట్ ల్యాండ్ మొత్తాన్ని ఎలివేట్ చేసినాం. ఓకే. ఓకే. సో ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్ రైట్ ఆల్మోస్ట్ 5,000-6,000 ట్రక్ లోడ్స్ ఆఫ్ గ్రావెల్ ప్రాజెక్ట్లోకి తీసుకురావడం జరిగింది. ఓకే. అట్లానే కాకుండా ఐఎమ్ డూయింగ్ ఏ కంప్లీట్ ఇంజనీర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో. ఓకే. సో ఇంజనీర్ డెవలప్మెంట్ అంటేనండి సో ఐ అపాయింటెడ్ అన్ MEP కన్సల్టెంట్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ కన్సల్టెంట్. ఐ హైడ్ ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్. సో వాళ్ళతో ఏంటంటే లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, వాటర్ ఫ్లో న్యాచురల్గా ఎట్లా వెళ్తుంది, సో దానికి తగ్గట్టు ఎక్కడ కూడాను మనకు వాటర్ స్టాక్ అవ్వకుండా ప్రాజెక్ట్లో ఒకటి ఎలివేట్ చేయటము, రెండోదేమో త్రూ ఇంజనీర్ డెవలప్మెంట్ ఏంటంటే ఎక్కడ కూడాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా ఎక్కడైతే న్యాచురల్గా స్లోప్స్ ఉన్నాయో వాటర్ అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి నా ప్రాజెక్ట్లో వాటర్ స్టాక్ అవటం అనేది ఉండదు బికాస్ ఆఫ్ ది డెవలప్మెంట్ దట్ ఐమ్ డూయింగ్. అది నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగినట్టు మంచినీళ్ళు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్స్ చాలా ఈజీగానే పడతాయి ఇక్కడ. కాకపోతే ఏంటంటే న్యాచురల్గా ఇక్కడ అంతా సాల్టీ వాటర్ లేకపోతే వాటర్ చప్పగా ఉన్న వాటర్ ఎక్కువ పడతా ఉంటాయి. సో నేనేం చేస్తున్నాను అని అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే తరకటూరు వాటర్ ప్లాంటేషన్ సిస్టమ్ ఉన్నది కదా. సో ఇక్కడ పంపుల చెరువు అని 200 acres చెరువు ఉన్నది ఇక్కడ. సో ఆ చెరువు నుంచి గవర్నమెంట్ వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఇక్కడ పెట్టి వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసి చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడాను మంచినీళ్ళు ఇక్కడి నుంచే ఇస్తారు. అండ్ నా లక్కీ ఏంటి అని అంటే కనుక మన ప్రాజెక్ట్ ముందు నుంచే మంచినీళ్ళ పైప్ వెళ్తుంది. సో న్యాచురల్ స్వీట్ వాటర్ పైపు మన ముందు నుంచి వెళ్తుంది అనమాట. సో దాంతో ఏమవుతుందని అంటే నేను అఫీషియల్స్తో మాట్లాడి ఈ ప్రాజెక్ట్కి మంచినీళ్ళు డైరెక్ట్గా ఇవ్వగలను. సో దట్ ఇక వీళ్ళు మోటరు కింద బోర్ వేసుకోవటానికి కూడా ఇక అవసరం ఉండదు, మనం కనుక మంచినీళ్ళు ఇచ్చేయగలిగితే. సో అది మాట్లాడుతున్నాను, ఒక 281 కనెక్షన్స్ మనకి ఎలకేట్ చేయగలరా అని. అదైతే కనుక అందరికీ కూడాను డే 1 నుంచే మీకు మంచినీళ్ళ కనెక్షన్ ఉంటుంది. సో మీరు కన్స్ట్రక్షన్ కానివ్వండి, వాడుకోవటానికి కానివ్వండి, ఇక వాటర్కి అయితే ప్రాబ్లం ఉండదు. లక్కీగా దగ్గరనే కరెక్ట్, మనకి అదొక అడ్వాంటేజ్ అయింది. ఈ 200 acres పంపుల చెరువు ఉండటం, ఫిల్టరేషన్ సిస్టమ్ ఉండటం, మంచినీళ్ళ పైప్ లైన్ మన సైట్ ముందు నుంచి వెళ్ళటం. సో వీటన్నిటితో రేపు కొనుక్కునే వాళ్ళకి కూడా అడ్వాంటేజెస్ ఉంటుంది.